హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 20 ఆఫ్ మహాభారత సిరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయేది కురుక్షేత్ర యుద్ధానికి ముందు రోజు జరిగిన చారిత్రాత్మక సన్నివేశాలు. ధర్మం అధర్మం మధ్య జరిగిన అంతిమ యుద్ధానికి ముందు రోజు కథ. సూర్యోదయం వేళ కురుక్షేత్ర మైదానంలో దట్టమైన దుమ్ము రేగుతుంది. వేలాది సైనికుల అడుగుల చప్పుళ్ళు, రథాల గుర్రాల సకిలింపులు, ఏనుగుల గింకారాలు అన్నీ కలిసి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కౌరవుల శిబిరంలో మహారాజా 11 అక్షౌహిణులు సైన్యం సిద్ధంగా ఉంది అని నివేదించాడు సేనాధికారి. అప్పుడు దుర్యోధనుడు గర్వంగా నవ్వుతూ భీష్మాచార్యుల వద్దకు వెళ్ళాడు. పితామహ, మీరు మా సేనకు నాయకత్వం వహించాలి. అప్పుడు భీష్ముడు దీర్ఘంగా నిట్టూర్చి, ధర్మం ఎవరి వైపు ఉందో నాకు తెలుసు. అయినా కురువంశ క్షత్రియ ధర్మం ప్రకారమే యుద్ధం చేస్తాను అని అన్నాడు. అదే సమయంలో కర్ణుడు తన దివ్యాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. అర్జున, నీతో నా పగ తీర్చుకునే రోజు వచ్చింది అని గొణుగుతున్నాడు. పాండవుల శిబిరంలో కృష్ణ, నా రథానికి నువ్వు సారథ్యం చేస్తావా అని అడిగాడు అర్జునుడు. తప్పకుండా సఖా, నీ విజయానికి నేను సాక్షిగా ఉంటాను అన్నాడు శ్రీకృష్ణుడు. భీముడు తన గద పట్టుకొని దుశ్మాషుని రక్తం తాగి తీరుతాను అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. యుధిష్ఠిరుడు ధర్మరాజు తన సైన్యాన్ని పరిశీలిస్తూ, మన వైపు 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. సంఖ్య తక్కువే అయినా ధర్మం మన వైపు ఉంది అని అన్నాడు. సాయంకాలం వేళ శకుని తన కుట్ర పన్నుతూ, రేపటి నుండి భారత వంశ చరిత్ర మారిపోతుంది అని అన్నాడు. రాత్రి వేళ కృష్ణుడు అర్జునునితో, రేపు ధర్మయుద్ధం ప్రారంభం, నీ క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చు అని అన్నాడు. కుంతీదేవి తన కుమారులను ఆశీర్వదిస్తూ, ధర్మం నీ వైపు ఉంది, విజయం నీదే అని ఆశీర్వదించింది. గాంధారి తన 100 మంది కుమారులను చూస్తూ కన్నీరు పెట్టుకుంది. తెల్లవారుజామున శంఖనాదాలు మొదలయ్యాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. మహాభారత యుద్ధ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే గీత వాక్యాలు గాలిలో మార్మోగుతున్నాయి. ఇలా మహాభారత యుద్ధానికి ముందు రోజు 2 పక్షాలు తమ తమ సైన్యాలతో యుద్ధానికి సిద్ధమయ్యాయి. 15 రోజుల మహాసమరానికి రంగం సిద్ధమైంది. ధర్మం అధర్మం మధ్య జరగబోయే మహాసంగ్రామానికి కురుక్షేత్రం సాక్షిగా నిలిచింది. చరిత్ర మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, యుద్ధంలో గెలుపోటములు ఉండవచ్చు, కానీ అందులో ఎవరూ నిజమైన విజేతలు కాలేరు అనే చేదు సత్యంతో ప్రజలు నిద్రలోకి జారుకున్నారు. రేపటి విజయం కోసం భయంతో ఎదురు